హలో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడైతే మనము డిఫరెంట్ పోస్ట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ అంటే లైక్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ వాళ్ళ యొక్క మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ ఏంటో తెలుసుకుందాం. నేను పాలిటీ పార్ట్ 2 కూడా అప్లోడ్ చేశాను. దాంట్లో మనం చెప్పినప్పుడు ఒక చిన్న మిస్టేక్ అంటే కన్ఫ్యూజన్ అయ్యి తర్వాత లేటర్ ఐ కరెక్టెడ్ ఇట్. బట్ ఆ చిన్న కన్ఫ్యూజన్ ఏజెస్లో మనకి క్రియేట్ అవ్వడం వల్ల ఇట్లా అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటే మనకి ఆ కన్ఫ్యూజన్ ఉండదు కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. సో మనకి ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి అండ్ గవర్నర్కి వీళ్ళకి మ్యాక్సిమం ఏజ్ అనేది లేదు, బట్ మినిమం ఏజ్ 35 years అండి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి. ఓకే, అట్లనే మనకి లోక్సభ స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభకి, మెయిన్ ఇంపార్టెంట్గా లోక్సభలో ఉన్న మెంబర్స్కి అండ్ మనకి స్టేట్ లెవెల్లో అయితే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేస్కి 25 years అనేది మినిమం ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే లేదు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ కన్ఫ్యూజ్ అయ్యేది రాజ్యసభ మెంబర్స్. సో మనకి రాజ్యసభ మెంబర్స్కి అండ్ ఆల్సో ఎమ్మెల్సీ 6 స్టేట్స్కి అయితే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంది కదండి, అందులో ఉన్న వాళ్ళని మనం ఎమ్మెల్సీస్ అంటాము. సో వాళ్ళకి కూడా 30 years, నాట్ 35 years. ఓకే, అండ్ మనకి సర్పంచ్కి చెప్పాను కదా, గ్రామ పంచాయతీ లెవెల్లో 21 years. మనము ఓట్ చేయాలంటే మనకి మినిమం ఏజ్ ఎంత కావాలి? 18 years. ఓకే, ఒకప్పుడు 21 years ఉండేది, దాన్ని 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి 18 years అయితే మినిమం ఏజ్ అనమాట ఓట్ చేయడానికి. సో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మనకి ఏ ఆర్టికల్ అనేది రైట్ టు ఓట్ అనేది చెప్తుంది. ఓకే, అండ్ మనకి సుప్రీంకోర్టు చూస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అండ్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్కి వాళ్ళందరికీ కూడా మినిమం ఏజ్ లిమిట్ లేదు, కానీ మ్యాక్సిమం ఏజ్ అంతా 65 years. అట్లనే మనకి అడ్వకేట్ జనరల్, ఓకే, మళ్ళీ హైకోర్టులో జడ్జెస్కి కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కానీ వీళ్ళందరికీ కూడా మినిమం ఏజ్ లిమిట్ లేదు, బట్ మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి? 62 years అనమాట. సో ఐ హోప్ దిస్ టేబుల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సో ప్లీజ్ రివైజ్ అండ్ థ్యాంక్ యూ.